విశాఖ కేజీహెచ్లో వైద్యుల నిర్లక్ష్యానికి పసికందు మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్మల్ డెలివరీ చేసే క్రమంలో పసికందు మృతి చెందింది. తల్లిని చిత్రహింసలకు గురి చేసిన వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ చేసే క్రమంలో బలవంతంగా నొక్కడంతో పసికందు మృతి చెందిందని బాధితురాలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు. డాక్టర్ల తప్పిదంపై సీఎం, డిప్యూటీ సీఎంకు బాధితులు ఫిర్యాదు చేశారు. అయినా కూటమి సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. నార్మల్ డెలివరీ వార్డుకి తీసుకువెళ్ళారు. అక్కడ హెడ్ రాలేదు, ఇంకా బయటికి రాకపోయినా హెడ్ తీయడానికి నాన్ స్టాప్ ఒక హాఫ్ అన్ అవర్ ఒక డాక్టర్ చాలా ట్రై చేసింది. తర్వాత కాయతో నాకు పుషింగ్ ఇప్పించింది నిల్చోపెట్టి. అయినా హెడ్ రాకుండా పుష్ చేయకూడదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయినా పుషింగ్ ఇచ్చి నాకు హెడ్ లాగడానికి నాన్ స్టాప్ హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తూనే అలా చాలా ఇబ్బంది పెట్టారు. నా బెడ్ పైకి ఎక్కి నా హెడ్ మధ్యలో కూర్చొని మరి చాలా గట్టిగా పుష్ చేసింది. అప్పటి వరకు నాకు బేబీ హార్ట్ కదలికలన్నీ తెలిసాయి. అప్పటి నుంచి ఆవిడ అలా పుష్ నాన్ స్టాప్గా 15 మినిట్స్ అలా నా పైన కూర్చొని గట్టిగా అడవడంతో బేబీ హార్ట్ బీట్ ఆగిపోయి ఉంటుంది. అప్పుడే అక్కడి నుంచి నాకు కూడా ఊపిరి ఆడలేదు చాలాసేపు. బేబీకి కానీ నాకు కానీ ఏ హెల్త్ కండిషన్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఏ ఇబ్బంది లేదు. కావాలని చేసిన పని ఇదంతా. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు కేషీట్ ఇవ్వట్లేదు, కేషీట్ అడిగితే ఇవ్వట్లేదు, కేషీట్లో కూడా అంతా రాంగ్గా ఉంది. బేబీ డెత్ సర్టిఫికెట్ అడిగిన బేబీ డెత్ సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదు. 1 వీక్ అయింది. సూపరింటెండెంట్ గారికి మేము కంప్లైంట్ పెట్టాము. అలా డాక్టర్స్ని కవర్ చేసుకొని సపోర్ట్ చేసుకొని వస్తున్నారు. కానీ సారీ చెప్పారు వచ్చి హెచ్ఓడి సూపరింటెండెంట్ అందరూ వచ్చి నాకు సారీ చెప్పారు. నాకు సారీ అవసరం లేదు, బేబీ కావాలి. విశాఖ కేజీహెచ్లో పసికందు మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ అనేది అత్యంత దారుణంగా ఉందని చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రోజు రోజుకి పరిస్థితి అత్యంత దిగజారుతూ వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ముఖ్యంగా బాలింతల విషయంలో డాక్టర్లు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది మరోసారి తేటతెల్లమైంది. డెలివరీ కోసం వచ్చినటువంటి ఒక నిండు గర్భిణిని చిత్రహింసలకు కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యులు గురి చేసి ఆఖరికి బిడ్డ కూడా చనిపోయినటువంటి డెడ్ బాడీని అప్పజెప్పినటువంటి పరిస్థితి అత్యంత దారుణమైనటువంటి అమానవీయమైనటువంటి ఘటన కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మొత్తంగా చూస్తే కనుక కింగ్ జార్జ్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం అనేది పరాకాష్ఠకు చేరింది. ఆ డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరిన తర్వాత అత్యంత ఆరోగ్యంగా ఉన్నాము, టెస్టులన్నీ కూడా బాగానే ఉన్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉమాదేవి అనే మహిళ చెప్తున్నారు. 1వ తేదీన గోపాలపట్నంలో ఉన్నటువంటి పిహెచ్సికి వెళ్ళారు, అక్కడ వైద్యం తీసుకున్నారు. ఆ తర్వాత సిజరీన్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే కింగ్ జార్జ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు డెలివరీ చేసేటువంటి క్రమంలో చాలాసేపు నార్మల్ డెలివరీకి ప్రయత్నించిన తర్వాత అవ్వకపోవడంతో చాలా బ్లడ్ కూడా పోయిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ ప్రాణాలతో దక్కలేదనే బాధ ఆ తల్లిదండ్రులను ఇంకా వెంటాడుతుంది. డిశ్చార్జ్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు వెళ్లకుండా అక్కడే ఉన్నారు. వైద్యులు వచ్చి సారీ చెప్పారు, సారీ అవసరం లేదు, తమ బిడ్డ తమకు కావాలని చెప్పి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే టెస్టులన్నీ బాగానే ఉన్నాయి, తల్లి ఆరోగ్యంగానే ఉంది. అలాగే బిడ్డ కదలికలను కూడా డెలివరీ అయ్యేటువంటి క్రమంలో గమనించింది. అత్యంత ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రసవం చేసేటువంటి ప్రయత్నం చేశారు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కుటుంబ సభ్యులను అలాగే భర్తను కూడా తోలనాడినటువంటి డాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అత్యంత హీనంగా మాట్లాడారు. అంటే వీళ్ళు ఏం చదువుకోలేదు, దద్దమ్మల్లా ఉన్నారు, వీళ్ళేమి గొడవ కూడా చేయలేరు అనే మాటలు కూడా నాకు వినిపించాయని ఆమె స్వయంగా చెప్పడం జరిగింది. బేబీ చనిపోయినప్పటికీ కూడా బతికుందని చెప్పి నమ్మించేటువంటి ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత చనిపోయిందని చెబుదామని చెప్పి కూడా వాళ్ళు డాక్టర్ల బృందం చర్చించుకున్నటువంటి ఆ మాటలను కూడా ఆమె విన్నట్టుగా కూడా సాక్షి టీవీతో చెప్పడం జరిగింది. అలాగే సీనియర్ వైద్యురాలు అక్కడ లేకుండా ఆ సిజరీన్ చేసి లేదా నార్మల్ డెలివరీ చేసి బిడ్డను బయటకు తీసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే
ఇదంతా కూడా జరిగిందనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా వైద్యులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తక్షణమే విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారికి న్యాయం జరగకపోవడం తట్టే గడిచిన 2-3 రోజులుగా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులను కావచ్చు, లేకపోతే సూపరింటెండెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కాళ్ళ వెళ్ళపడి తమకు న్యాయం చేయాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఏమాత్రం స్పందించకపోవడంతో కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రికి, నారా లోకేష్కి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి కూడా మెయిల్స్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. న్యాయం కోసం ఆ తల్లి తండ్రి కన్నీటితో పోరాడుతున్నటువంటి సందర్భం కేజీహెచ్ గైనిక్ వార్డులో కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అనిల్.